ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, డిజైన్ టు డిజైన్ సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ను కాచి వడబోస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అదే స్థాయిలో ఇతర ప్రతిపక్ష నేతలు కూడా సీఎం ప్రెజెంటేషన్ పై స్టడీ చేస్తున్నారు. విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను వ్యతిరేకించి బాయ్కాట్ చేసిన కాంగ్రెస్ ఇంకా ఆ ఇష్యూని వదల్లేదు. సభ నుంచి పారిపోయారన్న అధికార పార్టీ నేతల కామెంట్లకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. పీపుల్స్ ప్లాజాలో కౌంటర్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు స్కెచ్ వేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించడానికి మాకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వండి. అప్పుడు ఆయన చూపించినటువంటి ఇది అందులో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎంత దోపిడీ ఉందో మేము చాలా స్పష్టంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. డిజైన్ల మార్పు వెనుక గోల్మాల్ ఉందంటున్నారు హస్తం నేతలు. ముడుపులు అందినందునే ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి పాత కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారని ఆరోపిస్తున్నారు. అల్టిమేట్లీ తెలంగాణను కంప్లీట్గా ముంచడానికి మసికూసి మారేడుగా చేయడానికే పనికి వస్తుంది తప్ప అవి ఏ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కావు. ఏమైనా కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో ప్రాణహిత చేవెళ్ళ పెట్టినట్టే ఉంటుంది. అనవసరంగా ఇటువంటి పనులు చేసే బదులు ఎట్లా సాధ్యమవుతుందండి? ఏమైనా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ప్రాజెక్టులు మొదలుపెట్టి, నీళ్ళు లేకుండా ప్రాజెక్టులు మొదలుపెట్టి కెనాళ్ళు దొంగనే కాదు కదా, కెనాల్లో నీళ్లు పారాలి కదా. కరువుతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శిస్తున్నారు నేతలు. కరువు మండలాలకు వెంటనే ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడైతే కరువు మండలాలు ఉన్నాయో రైతులందరూ కూడా సాగునీటి లేకుండా బాధపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో రైతులకు నీళ్ళు ఎలాగా తొందరగా పంటలకు ఇస్తారో ఒక నిర్ణయం తీసుకొని రైతులకు ఆదుకోవాలి. డ్రౌట్ హిట్ ఏరియాస్ ఇమీడియట్గా డిక్లేర్ చేసి వారికి ఏదైతే నష్టపరిహారం రావాలో అది తొందరగా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రచారం కోసమేనని విమర్శిస్తున్నారు టీడీపీ లీడర్లు. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో జనం కడుపు నింపే ప్రయత్నం చేస్తోందని కేసీఆర్ సర్కార్పై ఫైర్ అవుతున్నారు తమ్ముళ్ళు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఏముంటుంది? కంప్యూటర్లు ఏం చెప్తాయండి? కొత్తవి చెప్తాయా? మనం ఏం ఫీడ్ చేస్తామో అవే చూపెడతాయి. మనకి ఇష్టమైన రీతిలో ఏ రంగు పెట్టి ఫీడ్ చేసి పెడితే అదే రంగు చూపెడుతుంది. సో కంప్యూటర్ గ్రాఫిక్స్తోనే జనాన్ని కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. నీటిపారుదల ప్రాజెక్టులలో మీరు ఇచ్చిన ప్రభుత్వ అంకెలే అసలు మొదటి సంవత్సరం 14-15లో మీరు 1,00,000 కోట్లు బడ్జెట్ పెట్టి 60,000 కోట్లే ఖర్చు పెట్టారు. ఆ తర్వాత సంవత్సరం కూడా మీరు బడ్జెట్లో చూపించినంత ఖర్చు పెట్టలేదు. నీటిపారుదల రంగంలో కూడా పూర్తయ్యే ప్రాజెక్టులు ఉంటే కూడా వాటి మీద దృష్టి పెట్టలేదు. విపక్షాల విమర్శలు అర్ధరహితమని కొట్టిపారేస్తున్నారు అధికార పార్టీ నేతలు. సీఎం మంచి ఉద్దేశంతో చేస్తున్న పనిని వ్యతిరేకించడం సరికాదంటున్నారు. అనుమతి లేని ప్రాజెక్టులకు కాలువలు తవ్వి కోట్లు వెనకేసుకున్నారని రివర్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద యావత్ రాష్ట్రమంతా, దేశమంతా, రాజకీయ పక్షాలు, నిపుణులంతా కూడా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే పాపం కాంగ్రెస్, టీడీపీలు ఓర్చుకోలేక నిజంగా ఈ 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తే మేము జల సమాధి అయిపోతాం, మా రాజకీయ భవిష్యత్తు ఉండదనేటువంటి ఒక దుగ్ధతోని ఈరోజు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. వేడి చల్లారక ముందే కౌంటర్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు హస్తం నేతలు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.